వైఎస్ఆర్ తర్వాత వ్యాపారస్తులకు అండగా నిలిచిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏపీ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి తెలిపారు. గతంలో వ్యాపారులంతా భయంగా వ్యాపారాలు సాగించేవారని, కానీ ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోని వంట నూనెల వ్యాపారస్తులంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సీఎం జగన్ కు అండగా ఉంటామన్నారు. అన్ని వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కనుక వ్యాపార వర్గాలతో పాటు దాదాపు 70 నుంచి 80 మంది పర్సంటేజ్ పూర్ పీపుల్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలనుకునే దానికి కొన్ని కారణాలు రియాలిటీలో ఉన్నాయి. గతంలో ఇటువంటి రియాలిటీ లేదు, ఎటువంటి కారణాలు లేవు. మాకు వ్యాపార వర్గాల్లో దాదాపు 1 కోటి మంది జనాభా వ్యాపారం మీద బతుకుతున్నారు. ఈ యొక్క ఆయిల్ వ్యాపారాల్లో రీసెంట్లీ 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ మొత్తాన్ని లూజ్ అమ్మకూడదు, ప్యాకేజీలోనే అమ్మాలా అని. ప్యాకేజీలోనే అమ్మితే ఈ వ్యవస్థ 1 కోటి మంది మాకు దగ్గర బతుకోవాలి, కానీ వ్యాపారస్తులు కానీ 1 కోటి మంది కూడా వీధులు పాలు కావాలి. అంత సెక్టర్ ఆఫ్ యూనిటీ లేదు. హెల్త్ మినిస్టర్ గారిని కలిసాం. 1 డేలోనే ఈ ప్రాబ్లమ్ని ఆంధ్రప్రదేశ్లో ఈ ప్యాకింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.